ఈరోజు నందికొట్టు నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. और मां के साथ तालाब में नहाने गई युवती का दरिंदों ने किडनैप किया और उसकी आबरू लूट ली। यही नहीं, हैवानों ने गैंगरेप के बाद युवती की हत्या करके खेत में लाश फेंक दी। గైస్, మన ఛానల్లో ఇప్పటికొచ్చి మనమైతే చాలా వీడియోస్ చేసాం అబౌట్ మెన్స్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఉమెన్స్ గురించి కూడా వీడియో చేయాలని అయితే డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే మన ఇండియాలో చాలా అంటే చాలా బ్యాడ్ థింగ్స్ అయితే అవుతున్నాయి. 5 months పాపని వాళ్ళ తాతయ్యే రేప్ చేయడం అయితే జరిగింది. మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా బ్యాడ్ థింగ్స్ అయితే అవుతున్నాయి. అందు గురించే ఒక ఉమెన్ మీద నేనైతే వీడియో చేయాలని అయితే డిసైడ్ అయ్యా. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసినట్టయితే ఇదైతే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. రోజు రోజుకి మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అయితే బయటకు వస్తున్నాడు. మనం చూసుకున్నట్టయితే మనం రోజుకి 1-2 కేసెస్ చూస్తాం. బట్ మన ఇండియాలో 6 minutes కి ఒక కేసు అనేది అయితే రిజిస్టర్ అవుతుంది. డైలీ మనం చూసుకున్నట్టయితే 80 to 90 కేసెస్ అయితే మన ఇండియాలో రిజిస్టర్ అవుతున్నాయి. మనం ఇయర్లీ చూసుకున్నట్టయితే 31,677 కేసెస్ అయితే మన ఇండియాలో అయితే రిజిస్టర్ అవుతున్నాయి. ఇంకా రిజిస్టర్ కానివి చాలా ఉన్నాయి. మన ఇండియాలో రాజస్థాన్ లో చూసుకున్నట్టయితే 5.6 thousand పీపుల్ అయితే దీని నుంచి సఫర్ అవుతున్నారు. దీనిలో ఏజ్డ్ పర్సన్సే కాదు, చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు అయితే ఉన్నారు. ఇవన్నీ వదలకుండా బ్యాడ్ బిహేవియర్ అయితే చేస్తున్నారు. ఈ సెక్షువల్ అరేంజ్మెంట్ కావచ్చు అండ్ ఈ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు. అండ్ ఈ జనరేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సెక్షువల్ అబ్యూస్ ని ఫేస్ చేసిన వాళ్ళే. ఇండియా ఎంత దారుణంగా తయారవుతుందంటే 5 months పాప నుంచి 68 years ఓల్డ్ ఉమెన్ కి కూడా వదలకుండా అయితే చేస్తున్నారు. అండ్ చాలా మంది ఇలా కూడా అంటున్నారు, జీన్స్ టీషర్ట్ మాధురికత మంచిదే కానీ ఇంకా అతి తీవ్రం మంచిదే కానీ అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవరైనా ఊరుకోగలడు. తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగ్ చేయించు వెళ్ళాలండి. పెళ్ళైన వాడు వెళుకుంపదా ఎవరికి ప్రదర్శనలు అది కూడా రైటే. బట్ మీరైతే అవేర్నెస్ ఇవ్వచ్చు, వాళ్ళని జడ్జ్ చేయొద్దు. అది వాళ్ళ రైట్. అండ్ ఎలా ఉండాలో ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలో అది వాళ్ళ ఇష్టం కాబట్టి నువ్వైతే జడ్జ్ చేయొద్దు. మీరు అలా డ్రెస్ వేసుకుంటేనే ప్రాబ్లం వస్తుంది అంటే ఈ 5 months పాప ఏం చేసింది, దాన్ని 68 ఏజ్ ఉమెన్ అయితే ఏం చేసింది. వాళ్ళలో మీ మమ్మీనో చెల్లినో చూసినట్టయితే మీరు అలాంటి పనులు చేయరు. బట్ ఈ మధ్య చెల్లి మమ్మీ అని చెప్పి ఏ తేడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎలాంటి రిలేషన్ చూడకుండా బ్యాడ్ అయితే బిహేవ్ చేస్తున్నారు. అండ్ రేప్ కేసెస్ అయితే చాలా ఎక్కువ అయిపోయాయి, ఎలాంటి రిలేషన్ కి సంబంధం లేకుండా. గర్ల్స్, ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. మారాల్సిందంతా మీరే. మీలో మార్పు రావాలంటే మీకు ఇష్టం లేని పనులు చేయొద్దని కాదు. అండ్ మీరు చాలా మంది అయితే ఫేస్ చేస్తుంటారు ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ ని. దాన్ని స్టాప్ చేయాలంటే, ఇంకొకరికి అవ్వకుండా చేయాలంటే ఇలాంటి డాష్ చేయాలని మీరైతే ఎదిరించడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళకు ఊరికే వదిలిపెట్టకండి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులన్నీ ఎంత చెత్తనో అవి మీకు తెలుసు. చాలా మంది గర్ల్స్ అయితే ఫేస్ చేస్తుంటారు, తర్వాత రియలైజ్ ఉంటారు నేను ఏం చేయలేకపోయానని చెప్పి. గర్ల్స్, ఇప్పుడైతే మీకు కొన్ని ఇన్ఫర్మేటివ్ పాయింట్స్ అయితే చెప్తా, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చి మీ పేరెంట్స్ కి ఇవ్వండి. పేరెంట్స్, ఇది మీకే. చెక్ యువర్ చిల్డ్రన్స్ ఫోన్. గాయస్, ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే ఈ ఇంటర్నెట్ లోనే చాలా బ్యాడ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చూస్తున్నారో తెలీదు. ఇప్పుడే మనమైతే కొత్త నేర్చుకోవాలని చూస్తాం అండ్ కొత్త చూస్తూ ఉంటాం. దాని వల్ల మనమైతే ఊరికే అట్రాక్ట్ అవుతూ ఉంటాం. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్స్ తప్పు చేస్తే కొట్టి తిట్టి చెప్తారు. బట్ దానివల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి తప్పులు ఇంకా చేయాలనుకుంటారు. కానీ మీరు మాత్రం మంచిగా చెప్పండి, ఇలా చెయ్యొద్దు, నెక్స్ట్ టైం చేస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మీ పిల్లలు మీ మాట వినే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు కొట్టడం వల్ల వాళ్ళు ఇంకా మొండయి ఇంకా చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే టీనేజ్ మెంబర్స్ చాలా గురవుతున్నారు ఈ రేప్ కేసెస్ కి కానివ్వండి. ఈ మధ్య పేరెంట్స్ అయితే క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నారు. దాని వల్ల వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మా మీద ప్రేమ లేదని అనుకుంటారు. అందు గురించే బయట చూపించే బాయ్స్ చిన్న ఎమోషన్స్ కి అండ్ లవ్ కి వాళ్ళైతే అట్రాక్ట్ అవ్వి వాళ్ళతో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇలాంటి కేసెస్ లో టీనేజ్ మెంబర్స్ అయితే చాలా ఉన్నారు. ద పాయింట్ నెంబర్ 2 ఈజ్ సెల్ఫ్ డిఫెన్స్. గర్ల్స్, మీరు కానీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోకపోతే ఇప్పటి నుంచి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. మీరు ఒంటరిగా బయటకు వెళ్తున్నప్పుడు అయితే చూడొచ్చు చాలా మంది అలాంటి కేసెస్ లో అయితే ఇరుక్కున్నారు. అండ్ రేప్ కేసెస్ లో అయితే ఎవరు సెల్ఫ్ డిఫెన్స్ అనేది చేయలేదు. అందుకే మీరు కానీ సెల్ఫ్ డిఫెన్స్ అయితే నేర్చుకున్నట్టయితే మీకు ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ మనకి. అండ్ మిమ్మల్ని ఎవరైనా ఏడిపించినా హారాస్మెంట్ చేసినా సెల్ఫ్ డిఫెన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీ డైలీ లైఫ్ లో. ఎందుకంటే ఈ మధ్య చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఏడిపించే వాళ్ళే. మీ తాతయ్య దగ్గర నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్క రాక్షసుడు అయితే ఏడిపిస్తున్నాడు. అందుకే మీరైతే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 3 ఈస్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. గర్ల్స్,
మీరు గుడ్డిగా ఎవరిని నమ్మకండి. వాళ్ళు మీ పేరెంట్సే కానివ్వండి, మీ బ్రదరే కానివ్వండి. ఆయన మధ్య చూసుకున్నట్టయితే చెల్లి సిస్టర్ అని చెప్పి చేసే పనులు అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి. వాళ్ళ బిహేవియర్ బట్టి మీరైతే చూడండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి. అండ్ వాళ్ళ సిస్టర్ అంటూనే చేసే పనులు చాలా దారుణంగా ఉంటాయి. చూపించే ప్రేమ ఏది నిజం కాదు. వాళ్ళది బయటికి ఎప్పుడు వస్తుందంటే ఎవరు లేనప్పుడు, మీ ఇద్దరే ఉన్నప్పుడు అలాంటివి అయితే బయటికి వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు ఎంబారసింగ్ గా ఉంటుంది. అప్పటి నుంచే మీరైతే స్టాప్ చేయండి వాళ్ళతో మాట్లాడడం. అలా ముందు ముందు చేసే పనులు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మీ సిస్టర్స్ కి కానీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే గుడ్ టచెస్ అండ్ బ్యాడ్ టచెస్ అయితే చెప్పండి చిన్నపిల్లల వాళ్ళకి. ఈ మధ్య వీళ్ళే ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్. ఫ్యూచర్ లో కూడా అలాంటి ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ ఎవరితోటి ఉండడానికి అయితే ట్రై చేయరు. లవ్ మీద అయితే ఇష్టమే పోతుంది. అండ్ పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నా, మీ పిల్లల్ని వదిలేసి వెళ్తున్నారు, బట్ వారిని తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నవి ఎలాంటి పనులు మనకు తెలీదు. ఒక బ్రదర్ అయినా, ఒక తాతయ్య అయినా, ఒక అంకుల్ అయినా ఈ మధ్య చేస్తున్న పనులు ఇలాగే ఉన్నాయి.